బ్యాడ్ లక్ కేసీఆర్. అధికారం కోల్పోయిన నుండి కేసీఆర్ అనేక విధాలుగా ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తను ఓటమి పాలైపోయిన తర్వాత అనేక విధాలుగా తను ఇబ్బంది పడ్డ నేపథ్యంలో తెలంగాణలో ఇటు రాజకీయంగా ముందుకు వెళ్ళాలని వ్యూహంతోని అనేక వ్యూహాలు రచించినప్పటికి కూడా తన యొక్క వ్యూహాలు ఫలించని పరిస్థితి కనబడతా ఉంది. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో అయినా ప్రజల్లో కనిపించాలి, ప్రజల్లోకి నా గళం వినిపించాలంటూ సభలు పెట్టి బయటికొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ సభల్లో అంటే ఉమ్మడి జిల్లాల వారీగా అక్కడక్కడ సభలు పెట్టి పార్లమెంట్‌లో గెలుపొందాలి అంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన పరిస్థితి చూసాం. తర్వాత కాళేశ్వరం సంబంధించిన విషయంలో గూడా అనేక అవకతవకలు జరిగినాయి అంటూ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాళేశ్వరంలో పిల్లర్ కుంగిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ఆరోపణలు వస్తా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఎదుర్కోవడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో ముందుకొచ్చిన నేపథ్యం కనబడింది. దాంట్లో భాగంగానే కేసీఆర్ కూడా ఏదైతే వాళ్ళు కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో విచారణకు కూడా కేసీఆర్ వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. తర్వాత కాళేశ్వరం తర్వాత గొర్రెల స్కామ్, స్కామ్ తర్వాత ఈ కార్ రేస్ ఇట్లా పలు అంశాలలో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే పరిపాలించిన కాలంలో స్కాములు జరిగినాయి. ఏదైతే ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పథకాల పేరుతోని అనేక విధాలుగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిర్రు. రైతు బంధు కావచ్చు, రైతు భరోసా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండలకి, గుట్టలకి ఇచ్చిరనే విధంగా అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం మీద పడుతూనే ఉంది. వాటిలో డిఫెండ్ చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ వస్తూనే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కూడా మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి చూస్తూనే ఉన్నాము. దానిపైన ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిర్రు. ఆ సిట్ కూడా ఆ బృందాలు మారుతా ఉన్నాయి. విచారణ పేరుతోని అనేక మందిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ రోజున కేసీఆర్ కావచ్చు. ఇట్లా విచారణ పేరుతోని వాళ్ళు అధికారులు పిలుస్తూనే ఉన్నారు. విచారణ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కి బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందేమో అనే విధంగా బీఆర్ఎస్ నేతలు అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. గత 2 సంవత్సరాల నుండి కేసీఆర్‌కి సమయం కలిసి రావట్లేదు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణలో కీలకంగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి పైన ఏ విధంగా ఎలాంటి ఆరోపణలు చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పరిస్థితి కొంత పెనం నుండి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది. అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తెలంగాణలో ఏ ఎలక్షన్ వచ్చినా గానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకొచ్చిన పరిస్థితిలో ఒకసారి కూడా విజయ కేతనం ఎగిరేయడంలో విఫలమైనట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, అక్కడ కూడా 2 సార్ల పరాజయమైన పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అసలు పోటీ చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందేమో అనే విధంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికొస్తే రేపు కేసీఆర్‌ని కూడా వాళ్ళ సొంత ఇంటి దగ్గరనే సిట్ అధికారులు విచారణ చేయడానికి మొత్తం సంసిద్ధమవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. భారీ బందోబస్తులో నందిగామలో ఏదైతే కేటీఆర్ నివాసం ఉందో ఆ నివాసం కాడ కేసీఆర్‌ని కూడా అక్కడికి రావమని పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈరోజు ఎర్రపల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లి కేసీఆర్‌కి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి సంబంధించిన దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో ఒక కీలకంగా ఉన్న వ్యక్తి, ఏదైతే ప్రతిపక్ష హోదాగా ఉన్న వ్యక్తికి ఈరోజు పోలీసులు నోటు ఇవ్వడం కొంత ఇబ్బందికరంగా ఉంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మరి వీటిని కూడా ఎదుర్కొంటామన్నట్టుగా కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎదుర్కొంటామనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకైతే టైం కలిసి రావట్లేదు అనే విధంగా బీఆర్ఎస్ శ్రేణులే అనుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది.